హలో అక్వామన్, మన తాంబేలు గడు అచ్చం కుంఫు పాండాలో ఊగువేలాగా ఉన్నాడు కదా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఈరోజు బయటకు వచ్చి ఎండ చూస్తే ఎండ బాగానే ఉంది, అంటే రోజు వర్షాలు పడుతున్నాయి కదా. సో ఈరోజు ఎండ బాగుందని మన తాంబేలు గాడిని పట్టుకొని వచ్చి ఎండలో ట్యానింగ్ కి పెట్టేశా. అయితే చాలా మంది వీడిని ఎండలో పెట్టే ముందు సన్ స్క్రీన్ రాసి పెట్టంటున్నారు. అయినా టర్టిల్ కి సన్ స్క్రీన్ రాయడం ఏంట్రా, అది అలా 2 hours మనోడు ఎండలో చిల్ అయిపోయాక వాడిని తెచ్చి వాడి ఇంట్లో పెట్టేశా. అయితే వాడి ఇల్లుని చూస్తే ఎంత మురిగ్గుందంటే చాచా నా రూమ్ కంటే గలీజ్గా మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఇంకా అర్జెంట్ గా వీడి ఇల్లు మూసినది అయిపోకముందే క్లీన్ చేసేద్దామని ఫిక్స్ అయ్యి మనోడిని పట్టుకుందామని బయటికి తీద్దామని చూస్తుంటే వీడు తాంబేలా కుందేలా అంత ఫాస్ట్ గా పారిపోతున్నాడు. కానీ మనం వదులుతామా? ఇంకా ఆడిని ఎలాగోలా పట్టుకొని ఒకసారి మాన్స్టర్ ఫిషెస్ కి వీడిని చూపించి వాటి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటే అన్ని భయపడి పారిపోయాయి. ఇప్పుడు స్నూఫీ గాడికి చూపిస్తే వీడేంటో వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న స్నూఫీ కాడమ్మా. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చినాయాల. ఇంకా అలా పాత డబ్బాలో ఉన్న నీళ్లు పారబోసి కొత్త డబ్బాని తెచ్చుకొని అందులోకి మనోడు ఎక్కి తిరగడానికి రాయి పెట్టి దాంట్లోకి సరిపడా నీళ్లు పోసుకొని మన తాంబేలు, ఇంకా వీడిని తాంబేలు అని ఏమంటాంలే కానీ వీడికి ఒక మంచి పేరు పెట్టండి చెప్తా. తెలుసు కదా మన నామకరణం రూల్స్, ఎవడికి ఎక్కువ లైక్స్ వస్తాయో వాడు పెట్టిన పేరునే మనోడికి పేరుగా పెట్టేస్తా. సో కామెంట్స్ లో మనోడికి మంచి పేరు పెట్టండి బాస్. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.